ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువర్ ఆనర్, ఈ కేసు విషయంలో లాస్ట్ సెషన్లో ఏం జరిగిందో మీకు తెలిసిందే. ప్రతివాది హారిక నా క్లయింట్ అఖిల్ని మోసం చేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని ప్రెగ్నెంట్ అయింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ హారిక కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అఖిలే. అది మీరు నిరూపించగలరా? ఎస్ యువర్ ఆనర్. నా క్లయింట్కి హారిక తరపున శ్రీమతి వసుంధరాదేవి గారు కోర్టుకు తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తారు. యువర్ ఆనర్, ముందుగా మీకు క్షమాపణలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ తీర్పుకి నేను అడ్డుపడ్డాను. ఇట్స్ ఓకే మిస్టర్ వసుంధరాదేవి గారు. ఆలస్యమైన న్యాయం జరగడమే ఈ న్యాయస్థానం కోరుకుంటుంది. మీ దగ్గరున్న సాక్ష్యాధారాలేమిటో వివరించండి. ఎస్ యువర్ ఆనర్. తను హారిక నా మరిది అఖిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఉన్నత చదువులు చదువుకుంది. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించిన చిన్నపిల్ల, తెలియని తనమని చాలాసార్లు సర్దుకుపోయాము. తను కొన్ని తప్పులు చేసినా క్షమించరాని తప్పులు చేయదు అని మా నమ్మకం. ఆ నమ్మకంతోనే తను తప్పు చేయదు అని ఆ రోజు నేను అడ్డుపడ్డాను యువర్ ఆనర్. కానీ మా నమ్మకం వమ్మయింది. హారిక నమ్మక ద్రోహం చేసింది. చెయ్యకూడని, క్షమించరాని తప్పు చేసింది. హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా మరిది అఖిల్ కాదు. తను సంబంధం పెట్టుకున్న ఆదిత్య. కానీ ఆ రోజు మీరు ఆదిత్య సంసారానికి పనికిరాడు అని చెప్పారు. అవును యువర్ ఆనర్. ఒక తప్పుడు వ్యక్తి వల్ల ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది. నా భర్త అభిరామ్ గారు నేను హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు హారికకు 4వ నెల. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను. నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో నా మరిది అఖిల్కి
తన 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. వీల్ చైర్కే పరిమితమయ్యాడు. అప్పట్నుంచి అఖిల్ హారికల మధ్య ఎలాంటి దాంపత్య జీవితము జరగలేదు. ఆ క్రమంలోనే హారికకు ఆదిత్య పరిచయం అయ్యాడు. వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఫలితంగా ఈ నమ్మక ద్రోహం జరిగింది. హారిక చేసిన మోసాన్ని మీరు గుర్తించి నా మరిదికి విడాకులు ఇప్పించి తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, యువర్ ఆనర్. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ ఫ్యామిలీ అంతా కలిసి కుట్ర పన్ని నా క్లయింట్కు అన్యాయం చేస్తున్నారు. శ్రీమతి వసుంధరాదేవి పూటకో మాట మారుస్తున్నారు. మీరొకసారి ఈ రిపోర్ట్స్ని పరిశీలించండి. ఇప్పుడు ఏం చెప్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట శ్రీమతి హారిక ఉద్దేశపూర్వకంగా నమ్మక ద్రోహం చేసిందని రుజువైంది. పరస్పరం నమ్మకం, విశ్వాసం లేని దంపతుల మధ్య సయోధ్య సఖ్యత కుదరడం చాలా కష్టం. బాధ్యత లేని బంధాన్ని ఈ న్యాయస్థానం క్షమించదు. బాధితుడు అఖిల్ మానసిక స్థితిని ఈ కోర్టు అర్థం చేసుకుంది. అఖిల్ కోరిక మేరకు హారికతో తన వివాహ బంధాన్ని రద్దు చేస్తూ వారికి విడాకులు మంజూరు చేయడమైనది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.